హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. త్రివిక్రమ్ గారి సినిమాలో పంచులుంటాయి, సునీల్ గారి దగ్గర సెటైర్లు ఉంటాయి, రమ్మి గారి దగ్గర ఎక్స్ప్రెషన్లు ఉంటాయి, మా సాయి కుమార్ గారి దగ్గర అదిరిపోయే డైలాగులు ఉంటాయి. ఇవన్నీ మా ఎక్స్ప్రెస్ రాజాలో ఉంటాయి. అందరూ బాగా విన్నారమ్మా? నో ఎనర్జీ. అబ్బాయిలు లోపల పెట్టి కూర్చోండి, అమ్మాయిలు ఎందుకు మంచి లోపల పెట్టి కూర్చోండి. ఓకే, సో ఇక్కడ ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు? వీళ్ళిద్దరేంటి ఎత్తలేదు, మానేశారా ఇవాళ? మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్సన్ ఇక్కడ రాబోతున్నారు. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, తక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో, నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్స్ప్రెస్ రాజా, ఎక్స్ప్రెస్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? ట్రైన్. సరే, ఎక్స్ అంటే మీ ఉద్దేశంలో? ఎక్సలెంట్. ఎక్సలెంటా? స్పెల్లింగ్ చెప్పు. EXCELLENT. నేను ఏ లెటర్ తో అడిగాను? సారీ. ఓ సారీ. ఓ జాన్, ఇది విన్నావా? జెరాక్స్. ఓకే, పి ఫర్ నా ఆధార్ కార్డ్ నా దగ్గర కూడా ఉంది నాన్న. పీతో ఏమైనా ఆలోచన? ప్రెజర్. ఓకే, ఆర్ ఫర్ రొమాంటిక్. నీలో యాంగిల్ చాలా ఉంది నాన్న. ఈ ఫర్ ఎక్స్ప్రెస్. ఆల్రెడీ ఎక్స్ప్రెస్ అక్కడ ఉంది. మనది ఎక్స్ప్రెస్ కదా నా, అందుకే ఎక్స్ప్రెస్. ఈ ఫర్ ఎగ్జైట్మెంట్. నీలో అస్సలు లేదు. ఈ ఫర్ ఈగా. ఎస్ ఫర్ స్టైలిష్ స్టార్. ఇంకో ఎస్ ఫర్ షకీలా. టీవీలో ఇంట్లో వాళ్ళందరూ చూస్తున్నారు నాన్న. సన్నీ లియోన్. ఇప్పుడు అదే చెప్పాను నాయన. ఎస్ ఫర్ సాయి కుమార్. సో ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే, ఓ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఆ వైఫ్ కి ఏమో ట్రాన్స్ఫర్ అయింది, కొత్తూరుకి వెళ్ళింది. కొత్తూరుకి వెళ్ళి సరే మెసేజ్ చేయాలి కదా మరి హస్బెండ్ కి. ఆ హడావిడిలో ఆఫీస్ లోంచి గవ్వగా మెసేజ్ చేసింది. కానీ పాపం వాళ్ళ హస్బెండ్ కాకుండా తప్పు నెంబర్కి పంపించింది. అది ఏ నెంబర్కి అయితే వెళ్ళిందో ఆ వ్యక్తి పాపం వాళ్ళ ఆవిడ బకెట్ తనేయడంతో పాపం అన్ని పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి తిరిగి వస్తుంటే మెసేజ్ వచ్చింది. ఏంటంటే మెసేజ్ ఓపెన్ చేసి చదవగానే, ఏమండి నేను సేఫ్ గానే రీచ్ అయ్యాను, ఇక్కడ కూరల ధరలు కూడా బాగానే తక్కువగా ఉన్నాయి, అండ్ నెట్వర్క్ సిగ్నల్ కూడా బాగానే ఉంటుంది, మీరేం బెంగ పెట్టుకోకుండా ఒక 2-3 రోజుల్లో మీరు కూడా వచ్చేది కానీ అని మెసేజ్ పెట్టింది. సో ఆయనకు అలా అర్థమైంది. నా పండ్రా ప్లీజ్ రా, మీ దండం పెడతాను. ఇలాంటి అద్భుతమైన జోకులు మీ దగ్గర కూడా ఉండుంటాయి నాకు తెలుసు. పోనీ మీరు ఇలా ఏమైనా రాంగ్ మెసేజ్ పంపించడం కానీ జరిగిందా? చాలా సార్లు వెళ్తాయి అలా, కొన్నిసార్లు మాకు చెప్తారా? నేను నా బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు పక్క బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేశాను. జాన్ విన్నావా? ఆంటీ విన్నారా? ఇంటికి వచ్చాక ఒకసారి మాట్లాడండి ఆంటీ. నెక్స్ట్, నేను ఒక 2 అమ్మాయిని లవ్ చేశాను. ఒక అమ్మాయికి పంపించే మెసేజ్ ఇంకో అమ్మాయికి పంపించాను కదా, దొరికిపోయాను. మాకు 2 సుళ్ళు ఎట్టుకున్నా ఒకళ్ళు దొరకట్లా. ఇన్కమింగ్ కాల్ ఒకళ్ళు, అవుట్ గోయింగ్ కాల్ ఒకళ్ళు. కూర్చోనా నేను నా లవర్ అప్పుడు మా టీచర్ పంపించా మెసేజ్ ఐ లవ్ యూ అని. ఏమంది? నెక్స్ట్ ఎగ్జామ్ లో ఫెయిల్ చేసిందా? ఐ లవ్ యూ టూరా కన్నా అని పంపించింది. నా ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.
తనంటే నాకు ఇష్టం లేదు ఆ బాయ్ ఫ్రెండ్, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో నేను సజెషన్ ఇచ్చా, వాడు మంచోడు కాదు, అందరికి సైట్ కొడతాడు. సో నేను నీకు ఇప్పుడు చెప్తాను, నేను మెసేజ్ చేసి నాకు కూడా ఐ లవ్ యూ బేబీ అని చెప్తాడు అని చెప్పి నేను నా కాంటాక్ట్ నుంచి వాడికి మెసేజ్ చేసా, హాయ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, బాగుంటావు, చాలా హ్యాండ్సమ్ హంక్ అది ఇది అని. సో వాడు నాకు చెప్పాడు, బేబీ విల్ మీట్ టుమారో, ఆర్ యూ కమింగ్ అంటే యా షూర్ ఐఎమ్ కమింగ్ అది ఇది అని చెప్పాను అనమాట. మా ఫ్రెండ్ ఇంకా చాలా ఏంటి ఆ సచినోడు అలా చేస్తున్నాడు, ఇదేంటి నా దగ్గర ఏం బాగా యాక్ట్ చేస్తున్నాడు అది. రేపు మార్నింగ్ వెళ్ళాం అనమాట ఇద్దరు. పక్కన నా ఫ్రెండ్ ని చూసి హాయ్ చెల్లి అని చెప్పాడు. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? ఏం పేరమ్మా? పావని. అబ్బాయి పేరు పావని, వాడి పేరు రాహుల్. రాహుల్. హాయ్, వెరీ గుడ్. మా ఫాదర్ పేరు శ్రీనివాస్, మా ఫ్రెండ్ పేరు శ్రీనివాస్. మా ఫాదర్ నేమ్ కాంటాక్ట్ లో శ్రీనివాస్ డాడ్ అని పెట్టుకున్నాను, మా ఫ్రెండ్ జస్ట్ శ్రీనివాస్ అని పెట్టుకున్నాను. బై మిస్టేక్ లో నేను శ్రీనివాస్ కి కాల్ చేయబోయి శ్రీనివాస్ డాడ్ కి కాల్ చేశాను. మామ నేను బంగ్ కొడుతున్నానంటే, అరే నువ్వు ఇంటికి రారా నీ పని ఏం చేస్తా. మా వాళ్ళందరి కోసం ఓ పాట పాడవా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలికి తోడు నీడకి. ఇంత రొమాంటిక్ సాంగ్ నీకు ఎలా పాడాలనిపించింది ఈ టైంలో? నెక్స్ట్ పేషెంట్. రీసెంట్ గా మొన్న కాలేజ్ బంగొట్టి కేఫ్ లో కూర్చొని చాయ్ తాగుతుంటే, అరే ఒక్కనే ఉన్నా కదా వేరే ఫ్రెండ్ కాలేజ్ అని, అరే 7:30 ఇంత వచ్చి అర్ధ గంట అయింది కాలేజ్ బంగొట్టి, నీకోసం కాలేజ్ బంగొట్టి కేఫ్ లో కూర్చొని 7:30 అని ఫోన్ చేసిన. సడన్ గా మా డాడీ వచ్చింది. మా డాడీ ఎందుకు వచ్చిందంటే అది రాంగ్ కాల్. మా డాడీ వచ్చి చాయ్ తీసుకొని ముఖాన్ని కొట్టిండు. నాకు లవర్ ఉండే ఇప్పుడు లేదా? అంటే ఉంది అంటే ప్రపోజ్ చేసింది, నేను కూడా యాక్సెప్ట్ చేశాను. కానీ ఇంకో అకౌంట్ తోని ఎవరో తెలియకుండా స్ట్రేంజర్ లాగా నాకు ప్రపోజ్ చేసింది. అయితే తెల్లారు ఏమైంది, నేను అతను చార్జ్ చేస్తున్నా అని నా అసలైన లవర్ నాతో మాట్లాడతలేదు. ఎందుకు అనిస్తే ఒక డౌట్ వచ్చింది నాకు. ఇంకో అకౌంట్ కి నేను ప్రపోజ్ చేశాను, ఓకే యాక్సెప్ట్ చేశాను, అంటే వచ్చిన ప్రపోజల్. తెల్లారి మళ్ళీ అదే టైం పడుతుంది, చిన్న పనులు చూస్తారు. తీరా చూసేసరికి చేసింది తనే, నా గర్ల్ ఫ్రెండ్ చేసింది. రెండే అట్లా నా గురించి తెలుసుకుందామని. అప్పుడేమైంది? అప్పుడు మాట్లాడలేదు, అయిపోయిందా? అండ్ ఇంకా హ్యాండ్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క. అడగండి 3 హ్యాండ్స్ ఉంటాయి, ఒకటి ఫేర్ ఉంటది నాలాగా నీలాగా, ఇంకొకటేమో మా ప్రదీప్ లాగా బ్లాక్ సారీ బ్లాక్ గోడ మీద కొడితే బయటకు వచ్చేస్తే మొత్తం. ఒక చీమ తెల్లగా నీలా ఉంటుంది, నీలాగా ఇంకో చీమ బ్లాక్ గా ఉంటుంది, రాహుల్ లాగా బ్లాక్ గా ఉంటుంది, ఇంకొకటి రెడ్ గా ఉంటుంది. సో ఇవి 3 ఏమో ఫారెస్ట్ లో వెళ్తున్నాయి అన్నమాట. పాపం బ్లాక్ గా ఉన్న చీమకేమో కొంచెం భయం, ఏం తెలీదు, చాలా ఇన్నోసెంట్ అన్నమాట. సో ఫేర్ గా ఉన్న మనలా ఉన్న వాళ్ళేమో చాలా డేర్ అండ్ డాషింగ్ అన్నమాట, ముందు వెళ్తుంది. నువ్వు మధ్యలో ఉండి నా వెనకుండి నేను తీసుకెళ్తా అని చెప్తుంది. అయితే పాపం ముగ్గురు ఫారెస్ట్ లో వెళ్తున్నారు. పాపం బ్లాక్ గా ఉన్న చీమ మిస్ అయింది. ఎలా మిస్ అయింది చెప్పండి? ఇక్కడే కాదమ్మా, చుట్టుపక్కల వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు నీకు. కానీ నేను నా ఫ్రెండ్ తోటి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని 3 days నుంచి చూస్తుండే. థర్డ్ డే అంటే 3 days ఫాలో అయ్యా. థర్డ్ డే ప్రపోజ్ చేద్దామని వెళ్తే ఆడు అమ్మాయి నా లవర్ అని చెప్పే వరకల్లా తాడు ఎందుకు తీసుకెళ్లారు అంటే నేను మా ఫ్రెండ్ 3 days నుంచి ఒక అమ్మాయి ఫాలో అయ్యాం భయ. అయితే ఆ అమ్మాయిని చూపించగానే వాడేమో ఆ అమ్మాయి నా లవర్ అనే వరకు అప్పుడు అర్థమైంది భయ, మిస్ కాల్ అంటే రాంగ్ కాల్ అంటే అని. జిటాక్సింగ్ 650 అని ఒక టాబ్లెట్ ఉంది భయ, మార్నింగ్ 2 వేసుకోవాలి. హాయ్ బ్రో. యా హాయ్ బ్రో. యా హౌ యు? ఏం చదువుకుంటుంటే ఏంటో అనుకున్నాను. యా యాక్చువల్లీ రాంగ్ మిస్ కాకుండా ప్రాంక్ కాల్ చేశాను నేను మా బ్రదర్ కి. కెన్ ఐ? యా ప్లీజ్. యా ఓకే. యాక్చువల్లీ మా కజిన్ కి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి ఎలా అంటే తన గర్ల్ ఫ్రెండ్ ఉంది. యాక్చువల్లీ నేను గర్ల్ ఫ్రెండ్ వాయిస్ లాగా, ఒక లేడీ వాయిస్ లాగా మాట్లాడి అలా చేద్దామని ట్రై చేస్తాను. యాక్చువల్లీ కాల్ చేశాను, కాల్ చేసి చెప్తున్నాను, హలో హలో సంపత్ గారు ఉన్నారా? ఎస్ నేనే మాట్లాడుతాను, చెప్పడమ్మా. అవునండి, నేను గుర్తున్నానా?
మీ పేరు గుర్తున్నానా? అది కాదు, మొన్న కలిసాం కదా మనం. మండేనా, ట్యూస్డే, వెనస్డేనా? థర్స్డే. థర్స్డే నేను అవుట్ స్టేషన్ లో కలిసాను వేరే వాళ్ళని. ఏ కాదు, సాయిబాబా టెంపుల్ లో గుర్తులేదా? ప్రసాదం ఇచ్చాను చూడు నీకు. నేను అసలు టెంపుల్ కి వెళ్ళే బ్యాచ్ కాదమ్మా నేను. అది కాదు, కొబ్బరికాయ కూడా తీసుకున్నావు అక్కడ. ఓ మీరు కొబ్బరికాయలు అమ్మే ఆవిడ? అవును, బాగా తగ్గించావు. 2 అది రూపాయలు కాదు, నువ్వు కొబ్బరికాయలు కొడుతుంటే కింద పడితే ఏరుకున్నావు కదా. నేను సాదాగా నేను కొడుకుని కొబ్బరికాయ ఏరుకోండి, మిగతా వాళ్ళని ఏరుకోవాలి. అదే అంటున్నా నేను కూడా. నేను కొట్టే కొబ్బరికాయలు వేరుకున్నావు కదా. ఓకే, అది మళ్ళీ తిరిగి ఇవ్వాలా? దానిగా ఫోన్ చేసా. కూర్చో అయితే. ఒక రోజు నాకు రాంగ్ కాల్ వచ్చింది భయ్య. వచ్చిందా? ఏ జాన్, ఇది విన్నావా? జాబ్ ఉందని రాంగ్ కాల్ వచ్చింది భయ్య. ఇట్లా జాబ్ 2 to 5 చిన్న జాబ్ అని చెప్తే వెళ్ళినా. అక్కడ 1 month చేస్తే 15,000 అని చెప్తే వెళ్ళినా. కానీ అక్కడ ఫస్ట్ వెళ్ళినప్పుడు 1 month మొత్తం ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చారు. శాలరీ టైం కి పోతే నువ్వెవరు బాబు అని అడిగిరానా. అంతే భయ, కష్టాలు తప్పవు. నాకు కూడా టీవీలో గంటే వస్తుందని చెప్పి తీసుకొచ్చారు. రోజంతా ఇక్కడ నాకు బ్యాంక్ లో అకౌంట్ లేదు కానీ దాని నుంచి మెసేజ్ వచ్చిందన్న. బ్యాంక్ నాది అమౌంట్ 1 కోటి రూపాయలు ఉన్నాయని వచ్చింది. ఏ ఇవాళ నువ్వు నేను ఫ్రెండ్స్, ఓకే? ఏం చేసావు? డ్రా చేసా వెళ్ళి బ్యాంక్ వెళ్తే అకౌంట్ నెంబర్ చెప్పమన్నారు. నేను నమ్మలేకపోతున్నాను జాన్. అదే అన్న, నేను గిట్ట నమ్మలేకపోయాను. బ్యాంక్ వరకు వెళ్ళాను. ఈసారి బ్యాంక్ వెళ్ళినప్పుడు జాన్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన తీసుకుని వెళ్ళాను. ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది భయ్య. యాక్చువల్ అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చేసేపోయి నాకు చేసింది. ఎవరు? ఒక అమ్మాయి, ఆమె పేరు ప్రియా అనుకుంటా. మాలిక ప్రియా అనుకుంటా. నాకు కనెక్ట్ అయిపోయింది. ఎలాగా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసేపోయి నాకు కాల్ చేసింది. నేను పడేసిన. నువ్వు మాట్లాడేసావా? నువ్వు ఎందుకు వదులుతావులే, అసలు సమస్య లేదు. భయ్య నువ్వు డాన్స్ బయట బాగా టాక్ వచ్చింది, నువ్వు డాన్స్ బాగా చేస్తావని. నీతో కలిసి 2 నువ్వు నేర్పిస్తే నేర్చుకుందామని ఎప్పటి నుంచి ఆశ ఉంది భయ్య. బయట ఇక్కడే భయ్య, స్టేజ్ మీద. ఎక్కడ వచ్చింది? బయట అయితే నువ్వు కలవవు కదా భయ్య. టాక్ ఎక్కడ వస్తే అక్కడ ఇప్పుడు నువ్వు నేర్పి భయ్య, నేను నేర్చుకుంటా. శ్రోతల కోరిక మేరకు తదుపరి గానం శైలజ శైలియ. చిత్రం నేను శైలజ. నటించిన వారు రామ్, కీర్తి సురేష్. ఇప్పుడు నర్తిస్తున్న వారు, మీ పేరు? యశ్వాన్. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి గుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనం ఎక్కి దిగిన రైలు కోచ్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? థియేటర్ మన కార్నర్ సీటు మారలేదు, నీ మాటల్లో దాగి ఉన్న సీటు మారలేదు. శైలజ బాగుండేది భయ్యా అప్పట్లో. ఇప్పుడు ప్రదీప్, నాకు ఒక డ్రీమ్ ఉంది ప్రదీప్. పడుకోండి అయితే. ఆ కల్లోనే మీరే వచ్చారు ప్రదీప్. వెంటనే నీళ్ళు తీసిన మొహం మీద కొట్టుకుని మెలుగు తెచ్చుకో తల్లి. నేను మా ఫ్రెండ్స్ మీ డాన్స్ వేయాలని. ప్రదీప్ ప్లీజ్, మీరు హీరో, నేను మా ఫ్రెండ్స్ హీరోయిన్స్. మీ ఇద్దరి దురదృష్టం అమ్మాది. రండి, మీరు మీ ఫ్రెండ్ రండి. అంతమంది వచ్చారా డ్రీమ్ లోకి? సయ్యంటూ సయ్యటకే తయ్య
థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇలాంటి కలలు కనుక నీకు జరిగిన ఆ అద్భుతమైన మెసేజ్లు ఫోన్ కాల్లు విన్న తర్వాత ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక నలుగురు సెలెక్ట్ చేసుకుందాం మనం. భయ్య ఒక లాస్ట్ క్వశ్చన్ భయ్య, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు భయ్య. ఎందుకంటే నీ పెళ్లి అయిన తర్వాతనే మా ఇంట్లో నా పెళ్లి చేస్తా అన్నారు భయ్య. అయితే తొందర చేసుకుంటే నాకు కూడా చేసుకోవాలని ఆశ ఉంది భయ్య. ప్రతిబోధితాం భగవతా నారాయణీన్. పెళ్లి చేసుకున్న వాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. బీటెక్ కానీ ఒకే ఇయర్ లో కంప్లీట్ గా పాస్ అవుతానని లేకపోతే అంటే ప్రదీపన్నకి పెళ్లి అవుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు భయ్య, వాటికి ఆన్సర్ దొరకదు. అంత హ్యాండ్సమ్ బాయ్ గురించి ఎక్స్పెక్ట్ చేయకపోతే ఎట్లా భయ్య? ఎందుకు అవ్వాలి? నా పెళ్లి కావడం కోసం నన్ను ఇలా ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఆనందాన్ని ఎవరు కోరుకోరు. కాదన్నా, నీకు పెళ్లి అయిన తర్వాత మీ వైఫ్ కూడా సపోర్ట్ చేస్తే ఇంకా ఆనందంగా ఉంటది అన్న. సపోర్ట్ అంటే పక్కన కూర్చేస్తా అయ్యేది రాసి పెట్టినప్పుడు తప్పకుండా అవుతుందన్నా. ఇంకా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళిద్దరిది అవగానే సల్మాన్ ఖాన్ అండ్ రానా. నేను ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. నేను అరుస్తే అరుపులే, ప్రదీప్ అరుస్తే మెరుపులు. ఫస్ట్ లెవెల్ టాస్క్ ఆడడానికి నలుగురు ముందుకు వస్తారు. అండ్ ఆ నలుగురులో మా కోసం ఒక అద్భుతమైన పాట పాడినా రాజా. సార్ రండి. ఎస్ ఓకే, మీ నలుగురికి ఒక అద్భుతమైన నా భూతో నా భవిష్యత్ అనే టాస్క్ ఇస్తాను. ఎస్, ఆ టాస్క్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇటు తిరగండి. వావ్, ఇచ్చేసారా? వావ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఇద్దరిద్దరు వస్తారు. ఎవరి గొట్టంలోంచి అది స్టాప్ బయటికి తీసి ఉఫ్ఫు అని ఊతే అందులోంచి బుడగలు వస్తాయి. అందులో ఏదో ఒక నచ్చిన బుడగను సెలెక్ట్ చేసుకుని ఉఫ్ఫు 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 అని ఊదుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లోంచి బయటికి పంపించాలి. రండి బ్రదర్స్, మీ ఇద్దరు రండి. నితిన్ వంశీ, ఇప్పుడు మీరు అది తీసి రెడీగా చేత్తో పట్టుకుని ఊదండి. ఊది దాన్ని చేత్తో పట్టుకుని వెళ్ళండి. ఊదుకుంటూ వెళ్ళి ఆ రింగ్ బయటికి తోయండి. రెడీ, 3, 2, 1 గో. ఉంది వచ్చి అక్కడే. అబ్బా అబ్బా, నెక్స్ట్ అతను రా. కేఫ్ లో కూర్చుని ఊదమంటే బాగా కూర్తారే. అబ్బా, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెయిట్ చేస్తా. నెక్స్ట్ నువ్వు రామా. ఆయన ఒకటి తీసుకో. ఆగే, పక్కోటి తీసుకుంటే అలాగే ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. అబ్బాయిలు అక్కడ నుంచోడమ్మా.
రండమ్మా రండమ్మా రండి. ఆలోచించిన ఆశాభంగం నేనే విడుదల మీ అభిమాన థియేటర్ లో. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ. 3, 2, 1 అర్థమైంది గేమ్ గో. ఊదేయండి అమ్మా, మీరు ఊదేయగలరు నాకు తెలుసు. ఊదేసేయండి, మీరు ఊదగలరు. ఊదేయండి అమ్మా, ఊదేయండి, మొత్తం ఊదేయండి అమ్మా. అబ్బా ఆహా, అలాగే అలాగే వాళ్ళకు కూడా ఇవ్వండి. అలా కాదమ్మా, బుడగ ఊది ఇమ్మన్నాను. తొందరగా తొందరగా ఇవి నేల మీద ఊదుకుంటుందంటే వాళ్ళందరికీ నువ్వు ఊదుతూ ఉండమ్మా. ఓకే, కంటిన్యూస్ ఊదుతూ నీది అయిపోయింది తల్లే. ఇట్లా పాప నువ్వు వెళ్ళు, వాళ్ళు ఊతారులే. నెక్స్ట్ తొందరగా నలుగురు ఒకేసారి ఆడండి అమ్మా. నీకు అస్సలు నాకు అర్థమయ్యే నాకేమా, నేను ఊతాను, అందరు వెళ్ళండి. ఓకే, అరే ఇది బాగుంది ఆడుకోవడానికి. నేను ఊతున్నాగా, తీసుకోమ్మా. అది వెళ్ళిపోయి పైన గాలిలో వెళ్తున్నాయి, తీసుకోండి. అగో దాన్ని పట్టుకెళ్ళి. వెళ్ళండి. ఆగిపడి ఓ పంచి లేపమ్మా దాన్ని. కూర్చోండి ప్లీజ్. చాలా కష్టమైంది. ఒకే ఒక్కళ్ళు కరెక్ట్ గా ఆడారు. రాలిపోయే పువ్వా నీకు రాగా. ఫస్ట్ లెవెల్ పూర్తి చేసుకుని చైర్లోకి వచ్చాడు నితిన్. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్ అసలు వచ్చినందుకు. ఏం చేస్తుంటావు? ఐటీఐ సెకండ్ ఇయర్. 90 ఐటీఐ సెకండ్ ఇయర్. నేను కూడా అలాంటి సంబంధించిన ఒక కోర్స్ చేశా, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అని ట్రిపుల్ ఈ చేశా. ఇంకొక టాస్క్ ఉంది నాకు, అండ్ ఆ టాస్క్ ఫినిష్ చేయాలంటే మీలోంచి ఇంకో నలుగురు కావాలి. సో పని చేద్దాం, ఈసారి బాల్ పాస్ చేసుకుందాం. మ్యూజిక్ ఎవరి దగ్గర ఆగితే, అంటే అదృష్టం ఎవరిని వరిస్తే వాళ్ళ దగ్గర. సరేనా? ఓకే, మ్యూజిక్. హే గడ్డమనియా. ఓకే, మ్యూజిక్. హే తెలుసొక్క, మీరు ఓ ప్రొఫెషన్, మీ ఇష్టం. ఏదో ఒక బిజినెస్, ఇద్దరు బిజినెస్ చేస్తూ ఉంటారు. కలిసి చేయాలా? మీ ఇష్టం. ఒక 2 minutes డిస్కస్ చేసుకుంటాం. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో మనం గెస్ చేద్దాం. ఓకేనా? హే నీ గడ్డం ఏంటి నాలా లేదు? వేరేలా ఉంది. మరి నీ జుట్టు నాలా ఉందా? అస్సలు లేదు. నేనైతే గిన్నె పెట్టి చుట్టూరా కొట్టించాను, నువ్వెందుకు అలా వదిలేసావు? వీడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు ఇలా. ఈ లోపల మనం స్కిట్ ప్రాక్టీస్ చేయాలి. ఏం చెప్పినా చప్పట్లు కొట్టి పంపించేస్తాడు. ఎస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఎస్, ఏం స్కిట్ చేయబోతున్నారు? మీ ప్రొఫెషన్స్ ఏంటి? ఉదయాన్నే లేస్తే ప్రతి ఒక్కరికి కావాల్సింది టీ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. టీ బిజినెస్ చేస్తారు మీరు? ఓ వెరీ గుడ్. ఇద్దరు సేమ్ బిజినెస్? వేరే వేరే? సేమ్ బిజినెస్. ఓ మై గాడ్, వండర్ఫుల్. యాక్షన్. షట్టర్ తీశాడు. టీ సామాన్ బయట పెట్టా. టీ సామాన్ బయట పెట్టాడు.
పెట్టి సో మిల్క్ పోర్ చేసా. ఆఫ్టర్ దట్ స్టవ్ ఆన్ చేసా, స్టవ్ లైట్ చేసా. సో మిల్క్ పెట్టిన తర్వాత ఆడుతూ పాడుతూ టీ చేస్తుంటే డబ్బా జీవితం నాతో పని చేసేటప్పుడు అయితే రారా అంటే టైంకి వచ్చేవాడు కాదు, కానీ కొత్తగా షాప్ పెట్టాడని చెప్పేసి అందరికంటే ముందు వస్తున్నాడు వీడు. వీడిని ఎలా పడగొట్టాలేమో. టీ టీ రండి బాబు రండి, చాలా మంచి టీ, ఇప్పుడే ఫ్రెష్ పాలతో నేను చేశాను. టీ టీ బాబు టీ. వీడేంటి మార్నింగ్ మార్నింగ్ టీ టీ అంటున్నాడు. నా దగ్గరికి రండి బాబు రండి, టీ 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 రండి. నా దగ్గర టీ ఎవరు అక్కడ వెళ్ళకండి బాబు, మీరు ఇక్కడ టీ కొంటానంటే టీతో పాటు మీ అందరికి ఒక సిగరెట్ ఫ్రీగా ఇస్తాను. టీ బాబు టీ. ఆరోగ్యానికి హానికరం. టీ అంట, టీ కొంటే ఫ్రీ సార్ అంట. నేను టీ కొంటే సిగరెట్ తో పాటు లైటర్ కూడా ఫ్రీ సార్. రండి బాబు రండి రండి. నువ్వు లైటర్ ఇచ్చినా సిగరెట్ ఇచ్చినా ఎవడు రారా నాతో పాటు. అరే నా దగ్గర టీ తాగడానికి పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ వచ్చి క్యూలో నుంచి ఉంటారు బై. ఇక్కడ టీ అంటే నాది, నీకేం తెలుసు నీ టీ గురించి? నీకేం తెలుసు అండి నా టీ గురించి? మార్నింగ్ లేవగానే ప్రదీప్ గారు వచ్చి నా దగ్గర టీ తాగెళ్తారు, మీకు అది తెలుసా? నీ దగ్గర కేవలం ప్రదీపే తాగుతాడు, కానీ ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి రోజు టీ తాగుతుంది. ఎవరికి అని కొత్త విషయం నాకు తెలుసురా. ఇది అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నాకు తెలియదు. ప్రదీప్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి తాగుతుంది. నా దగ్గర డైలీ రాకుల్ ప్రీత్ వచ్చి తాగి వెళ్ళి ఆమె షూటింగ్ లో తాగి షూటింగ్ చేయకుండా ఉండలేదు. షూటింగ్ చేయకుండా పెట్టాలంటున్నావు రా? టీ ఎలా పెట్టాలని నేర్పించేది టీ ఎలా పెట్టాలి ఒకసారి చెప్పు నాకు. టీ ఎలా పెట్టాలంటావా? మిల్క్ యాడ్ చేయి, బ్రాండ్ యాడ్ చేయి, అయిపోతుంది. అది చేస్తే టీ ఏమైతుందండి? నా టీ అంటే నాది రా. టీ అంటే మా బెల్క్ తీసుకొచ్చి వాటిని మరగబెట్టి దాంట్లో నేను టీ పౌడర్ ఇప్పుడే ఫ్రెష్ గా తెప్పించా. మా దేశం తర్వాత అల్లము మిరియాలు శొంఠి అన్ని దంచేసి మంచి స్పెషల్ టీ ఇస్తాం రా మేము ఇక్కడ. అరే మిరియాలు అది ఇది కాదురా చెప్పడం. అదేందో మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నట్టు అదేందో పేస్ట్ వేసి చేయి రాదురా. నువ్వు టీ వేసుకున్నావు కదా, టీ చేసి నువ్వు నాకు చూపించు. నేను ఓవర్ బాగుందా పడదు. మీ అందరికి టీ కాసేపట్లో వస్తుంది, రెడీగా ఉండండి. రెడీగా ఉండండి. ఓకే ఓకే టీ తాగేసారు. తాగేసారు. వావ్ జాన్, నేను నమ్మలేకపోతున్నాను. వెరీ గుడ్, బాల్ పాస్ చేసుకున్నామా. మ్యూజిక్. అయ్యో హనీ దమ్మా. మ్యూజిక్. అయ్యో రండి అంకుల్ రండి, కమాన్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒకళ్ళు వెజిటేరియన్ ఒకళ్ళు నాన్ వెజిటేరియన్. మీ ఇష్టం, ఒకళ్ళకి మధ్యలో ఒకళ్ళు కన్వర్సేషన్. అది వెజ్ బెటర్ అంటే వెజ్ అని, నాన్ వెజ్ బెటర్ అంటే నాన్ వెజ్ అని, అట్లా మీ ఇష్టం. ఈ స్కిట్ చేయాలంటే మీకు ఏమైనా కావాలా? ఓన్లీ చైర్స్, ఫోన్. చైర్స్ కావాలి. చైర్లు ఇంకా ఫోనా? ఓకే, అటు చూడండమ్మా, ఆ పైకి చూస్తుండండి. ఇప్పుడు ఇటు తిరగండి. జాన్, నేను నమ్మలేకపోతున్నాను. మీకు ఇంకేమైనా కావాలో చెప్పండి, నేను బడ్జెట్ బ్రేక్ చేసినా తీసుకొస్తాను. ఇంకేం కావాలి? మేము మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటాం, మీ బడ్జెట్ వద్దు. తీసుకుంటారా? అలాగే నాకు కూడా తీసుకురా, అది మనశ్శాంతి తీసుకు. ఎంత ఉంటుందండి? ఎంత? భారీగా ఉంటుందమ్మా, భారీగా ఉంటుంది. యాక్షన్. హలో హలో, ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నా నేను. ఇక్కడ అంటే ఇక్కడ నా పక్కనే మనకు కనిపిస్తున్నావా? తెలుసు కదా నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. సరే తొందరగా ఇంటికి రాని కోసం మంచిగా డిన్నర్ ప్రిపేర్ చేసాను. వామ్మో, ఏంటో చాలా రోజుల తర్వాత పిలిచింది. ఏదో ఉన్నట్టుంది ఈ రోజు. త్వరగా వెయిట్ చల్లారిపోతుంది మళ్ళీ. సరేలే వస్తుంది, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినావు కదా, రాకపోతే మళ్ళీ బాధపడుతుంది. వస్తున్నావు. ఓకే, త్వరగా వచ్చి.
జాన్. చేపలతో పిలిచావు. ఏంటో నీకు డిన్నర్ ప్రిపేర్ చేయాలనిపించింది, సో స్పైసీ అన్ని డిన్నర్ ప్రిపేర్ చేశాను అనమాట. సో నువ్వు హ్యాండ్స్ వాష్ చేసుకొని తొందరగా వస్తే మంచిగా dinner వామ్మో, ఏదో ఉన్నట్టుంది ఈ రోజు అయితే. సరే ఇదిగో ప్లేట్ తీసుకో. చూడు ఇప్పుడు డిన్నర్ ఓపెన్ చేస్తున్నాను, ఎంత బాగుంటుందో తెలుసా. ఏంటిది కొత్తగా ఉంది? ఏంటిది? చికెన్ లాలీపాప్ లాగా ఐఫోన్ లాలీపాప్ రా. వామ్మో, నేను ఐఫోన్ చూసిన. ఇదేంది? చికెన్ లాలీపాప్ లాగా ఐఫోన్ లాలీపాప్. ఎవరు అంటారు ఇది? నీకు కోడి తెలుసా, దాంతో చేస్తారు. ఓ, నీ కోడి దిమాగ్ చల్లగుండా. నీ పప్పు దిమాగ్ రా, పప్పు దిమాగ్ తీసుకో. సర్లే తిను కానీ, కదా కొంచెం. ఇదేంటి ఇంకేం వండినావు నా కోసం? ఇంకా మటన్ మంగోలియా. ఆయన మళ్ళీ ఇంకా ల్యాప్టాప్ తో చికెన్ చేశాను. ఆయన మెమరీ కార్డ్ టైప్ ఉంటుంది కదా, చిప్స్ చేశాను, చికెన్ చిప్స్ చేశాను, అన్ని చేశాను నీకోసం. ఓ సిరి వేసాలో ల్యాప్టాప్ తో చికెన్ చేసినావు. అవును. పోయి నా ల్యాప్టాప్ తీసుకుని ఏం చేయలేదు. ఇది కాదు, అక్కడ బయట షాప్ లో చికెన్ అమ్ముతే దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్ లో చూసి చేశాను, కొత్తగా ట్రై చేశాను. తిను ప్లీజ్. అది కాదు, ఇంకొకటి ఏదో చిప్ అని. ఏంటది? మెమరీ చిప్ లా ఉంటుంది కదా, వాటితో చికెన్ చిప్స్ చేశాను. వామ్మో, చూసుకోవడం నా మెమరీ ఇట్లా కాదు కదా. నీది కాదు, షాప్ లో ఇచ్చారు నాకు. ఓ గట్లనా, సరేలే. అంటే వాళ్ళు ఇస్తే నేను వండాను అనమాట. ఇగో నేను చెప్తా, నువ్వు చాలా రోజులు కాల్ చేసి పిలిచిన డిన్నర్ కి. తెలుసు కదా నాకు ఏమి ఇష్టమో నీకు. తెలుసు. ఏమి ఇష్టం? పక్కింటి దుర్గా అంటే ఇష్టం. ఎప్పుడు నువ్వు పెట్టిన వెజ్ తినాలా, ఇప్పుడు నేను స్పెషల్ గా నీకోసం నాన్ వెజ్ పెట్టినాను, తిను. అది కాదు, నువ్వు ఎన్ని వెరైటీలు వండినావు కరెక్టే. నాకు ఏమి ఇష్టం నీకు తెలుసు కానీ మళ్ళీ నువ్వు ఇది వండినావు అంటే ఏంటి? ఎప్పుడు పప్పువేనా? అప్పుడప్పుడు చికెన్ కూడా తినాలి. చూడు ఎంత బాగా నీకోసం ప్రేమగా చేశాను అన్ని. అవునా? కొంచెం ప్లీజ్ ఓ మరి ప్లీజ్. అబ్బో వద్దులు, నీ ప్రేమ చల్లగుండా. నీకోసం వర్షం పడుతున్నా కూడా బయటికి వెళ్ళేసి ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి నీకోసం ప్రేమగా వండితే నువ్వు ఇలా చేస్తావా? చెప్పొచ్చు కదా, ఫోన్ చెట్టు ఇచ్చేటోని. నీ చెత్త కోసం నేను వెయిట్ చేసే వారికి ఇక్కడ ఎవరు కుక్ చేస్తాడు? తిను, నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు తినాల్సిందే. నువ్వు తిను. నేను తినమ్మా, నేను బతకాలనుకుంటున్నా. నీకేం కాదు, నీ వెంటే నేను వస్తాను కదా, పర్లేదు, నువ్వు తిను. అది కాదు, నువ్వు ఫస్ట్ టైం చేసినావా లేదంటే ఇంత ముందు ఏమైనా చేసినావు ఇలాంటి వెరైటీలు? అంటే నీ కోసం అని చెప్పేసి మమ్మీకి ఇంట్లో లేదనమాట, సో నేనే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం నామి చేసేటట్టున్నావు. ఏం పర్లేదు, ఒక్క స్పూన్ తిను. మళ్ళీ నాకు కావాలి అని నువ్వే అడుగుతావు. నీకు దండమమ్మా, దండం. వద్దు, నీ చికెన్ వద్దు. నీకోసం ఎప్పుడు నా వెజ్ తింటాను కదా, ఈసారి నాన్ వెజ్ తిను. అందుకేనా అప్పటి నుంచి కోడిలా అంటున్నావు? అది ఏం కాదురా, నీ ఫోన్ రా, నీ ఫోన్ అది. ఇగో నీకు ఒకటి తెలుసు, నాకు వెజ్ ఇష్టం. వెజ్ లో ఏమి ఇష్టం అది కూడా తెలుసు. ఏంటి తెలుసా? చెప్పు. బెండకాయ. బెండకాయ కాదు, మరి ఏంటి? నీకైతే కాకరకాయ. ఎలాగో మునక్కాయలాగా పెరిగావు, మునక్కాయలు తిని బ్రెయిన్ రప్పించుకోకు, ఫస్ట్ చికెన్ తిను. లే వద్దే వద్దు, ఎందుకంటే నీ ఫస్ట్ ప్రయోగాలు నాకు వద్దే వద్దు. గోవిందా గోవిందా. అందరికీ నాన్ వెజ్ ఇష్టం, ఇక్కడ నువ్వు ఒక్కడే. వెజిటేరియన్ కూడా ఉన్నారు తెలుసా అక్కడ, చూడు. జాన్, ఇది విన్నావా? నాన్ వెజ్ అక్కడ నాన్ వెజ్ వెజిటేరియన్. అంతా కాదు అసలు. నువ్వు నేను ప్రదీప్ కి పెడతాను చికెన్ తిని చేస్తాడు ప్రదీప్. చికెన్ తిను ప్రదీప్ ప్లీజ్. ప్రదీప్ కూడా నా తమ్ముడే. నువ్వు ఎట్లయినా మా ఇంటికి రావాలి, ఎట్లయినా. ఎట్లా ఇంటికి వస్తే ప్రదీప్ బావ చెప్తే నువ్వు చికెన్ తింటావు కదరా. మొత్తానికి చికెన్ నా దగ్గర తీసుకొచ్చా. సరే ఒకసారి సెల్ఫీ తీసుకుందాం, మనందరం ఫ్యామిలీయే కదా. ఫ్యామిలీ తీసుకున్నాం, దాంట్లో ఏముంది? నాదేం పాత్ర? వెరీ గుడ్, ఫోటో భలే వచ్చింది. ఏమైంది? అయిపోయింది, సెల్ఫీ దిగాం కదా అందరం, ఒక ఫ్యామిలీ మనం. మీరు సెల్ఫీ కోసం స్కిట్ అంతా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్, వెల్ డన్. సో నలుగురు ఒకసారి ప్లీజ్. ఓకే, మీ నలుగురులో ఒకళ్ళు సెలెక్ట్ అవుతారు ఇతనితో పాటు ఈ రౌండ్ ఆడడానికి. అండ్ ఆ ఒక్క వ్యక్తి ఓకే నాన్ వెజ్. ఎస్, రండి.
ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఎస్, మీ పేరు? శరణ్య. శరణ్య. ఏం చేస్తూ ఉంటారు? బిఎస్సి కంప్లీటెడ్. నాన్ వెజ్ వండుతూ ఉంటారా? బిఎస్సి కంప్లీటెడ్. బిఎస్సి అయిపోయింది. ఏం చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్? యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మీలాగా ఫేమస్ అవుదాం. నా కడుపు మీద కొడదాం అనుకుంటున్నావు నువ్వు? అంటే మీతో పాటు చేద్దాం అనుకుంటున్నాం. మీ నాతో కడుపు పాటు మీద చేద్దాం కొట్టాలి. అనుకుంటున్నాను. మీరు బాగా చేయగలరు, ఎందుకంటే మీరు కూడా నాలాగే బాగా డాన్స్ చేస్తున్నారు. యా, చూసాను. మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. నన్ను చూసి నేర్చుకున్నదా డాన్స్? వామ్మో. హే జాన్, విన్నావా? ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక భయంకరమైన టాస్క్ పెడదాం. వీళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ఈ చైర్ లో కూర్చుంటారు. అది ఆగిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బాల్ లాగా ఉండే చిప్స్ ఉంటాయమ్మా, ఆ చిప్ ని నోట్ తో తీసుకోవాలి, సాస్ లో ముంచుకోవాలి, తినేయాలి. ఇదంతా చేతులు వాడకుండా డైరెక్ట్ మూతితో వాడతారు. ఓకే, వెరీ గుడ్. సో ముందుగా సాయంత్రం వచ్చి కూర్చున్న మా నితిన్ మొదలెడతాడు. నితిన్, ప్లీజ్ బి సీటెడ్. నితిన్, గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఇందాక నువ్వు పాడిన పాట అక్కడ ఉండి పాడేవచ్చు. ఆ పాట రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలికి తోడు. 3, 2, 1 గో. రాలిపోయే పువ్వా నీకు రాగాలి. సైడ్ కూర్చో. కళ్ళు తెరు నువ్వు. ఓకే, ఇక్కడే ఉన్నావు. ఓకే, 5, 4, 3. ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ రెక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కదున్నదే, అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఇంకా తిరు బాస్, కమ్ ఆన్. నీకు గెడ్డానికి అంటింది, అవి టచ్ అవ్వట్లేదు నాన్న. భోజనం ఇంటికి వెళ్ళి చేతులు అటు ఇటు పెట్టుకోకున్నానా, బాగా కాలుతుంది కాసేపాక. నీ స్పందన ఏంటి? నీకు ఎలా అనిపించింది? ఫుల్ డేంజర్ ఉంది. కాదు, అది తిరిగింది. ఆగిరంటే అని ఎందుకు అంత టైం తీసుకున్నావు? అంటే కాలు కింద పెట్టలేకపోయినా. అక్కడే ఉన్నావు, కుర్చీ కిందే కాలేది. నువ్వు అక్కడి నుంచే అని పక్కన జరగడం వల్ల కొంచెం టైం వేసింది. అయినా పర్లేదు, కానీ బాగా ఆకలిగా ఉండడం వల్ల గబా 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 తిన్నావు వాటిని. బట్ ఆమెకి ఏమైనా టిప్స్ ఇద్దాం అనుకుంటున్నావా? కొంచెం కారం అవుతుంది చూసి. కొంచెం కారం అవుతుంది చూసి. ఓకే, వెళ్ళాలి. సో సరే, ఇప్పుడు మీ టర్న్. మీరెంత క్రేజీగా ఆడతారో కాస్త జాగ్రత్త అమ్మా. కూర్చోండి. 3, 2, 1 గో. లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ ఓ మై లవ్లీ.
చెయ్యి వదలకమ్మా. రన్న 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 రవ 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 వచ్చేసేవా 5 4 3 2 స్లో చే మెల్లగా. లవ్లీ 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 తిక్క తిక్క తిక్కగున్నదే ఏ తిక్కు నాకు ఎక్కనున్నదే ఏ రెక్కలు ఇదేమి లేపు ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే పక్కలాగి తొక్కుతున్నదే సీర కంటున్నా ఫేస్బుక్ పేజీ బుక్క పెట్టి కొవ్వు మన్నదే మీ ముక్కు ఎర్రగా అయింది. వావ్. क्या होता है? గిర్రా గిర్రా తిరుగుతా ఆ పిరువంటే ఎందుకు అందని 1 సెకండ్ అని ఎందుకు అన్నావు? కళ్ళు తిరుగుతున్నాయి కదా. కళ్ళు తిరుగుతాయి. నేను ఇప్పటి వరకు వంకరగా వెళ్ళిన వాళ్ళు చూశాను, రౌండ్ అబౌట్ తిరిగి వెళ్ళిన వాళ్ళు చూశాను, ఆయన అయితే ఎడ్జ్ దాకా వెళ్ళి అని లోపలికి వచ్చినట్టు చూశాను. ఫర్ ద ఫస్ట్ టైం మీరు దిగిన అంటే శరణ్యారా. వెల్ డన్. ఓకే, రాలిపోయిన పువ్వు నాన్ వెజ్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళిద్దరిలో ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా ఎవరు? వీళ్ళిద్దరిలో అండ్ ఆ ఒక్కళ్ళు ఎవరో కాదు, కాటమరాయుడా కదిరి నరసింహుడా ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది ప్రకాశగాన్ని కోపాన తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏదమే తిరిగి ఒట్టి మన్ను నీళ్ళలోన అద్భుతంగా ఆన్సర్లు ఇచ్చావు, ఎంతో ధైర్యంగా అక్కడ కూర్చున్నావు అండ్ కుర్చీలో లేచి అటు ఇటు తిరిగావు. సో కంగ్రాచులేషన్స్, ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా నువ్వే. ఎప్పుడు నువ్వు పాడుకునే నీ ఫేవరెట్ సాంగ్ మళ్ళీ ఒకసారి పాడవా? పాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని ఊడ్చేశాడులే. అసలు ఇంత అద్భుతంగా ఈ పాట పాడినందుకు వల్ల ఈ ఎక్స్ప్రెస్ రాజా అయ్యాడు. వెల్ డన్, సూపర్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఓకే, ఒక సాంగ్ మ్యూజిక్ ఆన్. మన రోజు మనకుంది మన్నయో అనువు గాని చోట నువ్వది కూడన్న మాట అనవద్దునంట నన్న వేమన్న గారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట హై నారాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయో పక్కన్నలు మాదన్నలు కానీష మంత్రులుగా